మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్నే కేంద్రం బడ్జెట్ పెట్టింది, అందరూ సంతోషించారు. కానీ వైసీపీ వాళ్ళు కుక్కల్లా చూపుతున్నారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పేరు లేదు, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఒక పైసా రాలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ఫెయిల్ అయిపోయిందని అందరూ వచ్చి అరుస్తున్నారు. వారికి మనం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి బడ్జెట్ తో పని లేదు. మోడీ దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర గ్రీన్ ఛానల్ అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 7 మాసాలు అయింది బడ్జెట్ పెట్టారా? పోలవరానికి 15,000 కోట్లు తెచ్చుకోలేదా? అమరావతి రాజధానికి 15,000 కోట్లు తెచ్చుకోలేదా? అంతెందుకు, ఈ దౌర్భాగ్యుడి వల్ల విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు మనందరం ప్రాణ త్యాగం చేసి విశాఖ ఉక్కును తెచ్చాం. దుర్మార్గుడు ఆ భూమి మీద పన్నుపడి ఆ విశాఖ ఉక్కమ్మేయాలని ప్రయత్నం చేశారు. మనం పోరాటం చేసి నిలబెట్టాం. చంద్రబాబు నాయుడు గారి కాలుకు దండం పెడుతున్నాను. ఆ ఉత్తరాంధ్ర పౌరుడిగా ఎవరికీ సాధ్యపడదు. కేంద్ర ప్రభుత్వం 15 వ్యవస్థల్ని, స్టీల్ ప్లాంట్ లాంటి 15 ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి రాదది. మళ్ళీ స్వతంత్రం భారతదేశంలో ఒకే ఒకటి వెనక్కి వచ్చింది, అది కూడా స్టీల్ ప్లాంట్ అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. బయటికి రావడమే కాదు, 12,500 కోట్లు ఈక్విటీ కింద ఇచ్చి, పెట్టుబడిచ్చి మళ్ళీ స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి బాటలో నడిపించాలని చేశాం. ఇది బడ్జెట్ తో పని. ఈ రోజు 3 నోట్స్ తీసుకొచ్చాం. నోట్స్ అంటే ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాయి. ఇవన్నీ ఎందుకు? నీ పార్టీ వాళ్ళే కదా సర్పంచులు ఉన్నారు, నీ పార్టీ వాళ్ళే కదా ఎంపీటీసీలు ఉన్నారు, నీ పార్టీ వాళ్ళే కదా ఎంపీపీలు, జెడ్పీటీసీలు అతను ఉన్నారు. పేపర్లు చెప్పి భయపెట్టి నువ్వే కదా మొత్తం గెలిపించుకున్నావు. వారికి ఎక్కడైనా పైసా ఇచ్చావా? కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు ఒకటేనా? గ్రామ పంచాయతీలకు ఇచ్చావా, మండలాలకు ఇచ్చావా, జిల్లా పరిషత్తులకు ఇచ్చావా? మొత్తం అర్ధరాత్రి దొంగదాడి డబ్బంతా డైవర్ట్ చేశాం. మేము వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకి 7,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను, మేము నా వెనక మా పిఏ అడిగారు, ఈ రోడ్డు ఎప్పుడు వేసారు? పండుగ ముందు వేసేసారు, అందుకు ముందు రావాలని. ప్రతిరోజు పేపర్లు చూస్తుంటే నా ఆనందానికి అవదలేవు. కాబట్టి ఇది మనకు అనుకూలమైనటువంటి కార్యక్రమం అని ఈ సందర్భంగా తెలియజేస్తా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. గ్రూప్ 1 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, డిఎస్సి ఇస్తున్నాం. రేపు స్కూల్స్ తెరిచే నాటికి సుమారుగా 17,500 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తున్నాం. లాస్ట్ 5 years ఈ రాష్ట్రానికి ఒక పైసా పెట్టుబడి లేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు కూడా ఆనాటి దుర్మార్గమైనటువంటి వ్యక్తికి భయపడి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి పరిశ్రమల్ని ఈ 7 మాసాలలో చంద్రబాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అంటే అసహించుకున్న స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ కి రండి, పెట్టుబడి పెట్టండి అంటే ఆ రాష్ట్రానికి రాము, ఆ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టమనే స్థాయి నుంచి ఈ 7 మాసాల్లో చంద్రబాబు నాయకత్వంలో ఒక నమ్మకాన్ని కలిగించామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా ధైర్యంగా చెప్పే అవకాశం ఉంది. ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో 7 మాసాల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 10 లక్షల కోట్లు. అందులో 6 లక్షల కోట్ల రూపాయలకి కేబినెట్ లో డెసిషన్ తీసుకొని వారికి శాంక్షన్స్ కూడా ఇచ్చాం. 1-2 మాసాల్లో ఆ పెట్టుబడులన్నీ శంకుస్థాపనలై ప్రారంభమిస్తే 2-3 మాసాల్లో, 2-3 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన ధ్యేయం ఈ 5 సంవత్సరాల్లో మీరు ధైర్యంగా చెప్పండి,
ఈ 5 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఏ ఊరిలో ఎవరికి ఎక్కడ ఉద్యోగం ఇచ్చామని ధైర్యంగా చెప్పే స్థాయి మనం తీసుకొస్తాం. కాబట్టి ఈ రోజు యువతంతా కూడా ఎన్డీఏ పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు మీద నమ్మకంతో ఈరోజు అభిమానిస్తున్నారు. కాబట్టి మనకి రేపు ఓట్లు అడగడానికి సులువు, వేయించుకోవడానికి సులువు. ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నారు. మొన్న జరిగే ఎన్నికలు 164 స్థానాలు వచ్చాయని సంబరపడిపోకూడదు. ప్రతి గెలుపు బాధ్యతని పెంచాలి. ఈరోజు ఎన్డీఏ పార్టీ వార్డు ఎలక్షన్ అయినా, పంచాయతీ ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్ అయినా ఎన్డీఏ పార్టీయే గెలవాలి. ఇంకొకరి గెలవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇస్తున్నాను. కాబట్టి గెలవాలంటే గత 5 సంవత్సరాలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి లాంటి గెలుపుతారు. కత్తులతో పడడం, నామినేషన్లు లేకుండా చేయడం, వేసిన పేపర్లు చింపేయడం, నామినేషన్ వేస్తే కేసులు పెట్టడం, ఇటువంటి గెలుపుతారు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనం చేసిన కార్యక్రమాలు ప్రజలకి నచ్చ చెప్పి వారి అభిమానాన్ని పొంది గెలవాలి. ప్రతి స్థానాన్ని మనం గెలుచుకోవాలని చెప్పి తెలియజేస్తాం. మన విధానం ఒకటే. ఎమ్మెల్సీ ఎన్నికలు పేరారెడ్డి రాజశేఖర్ గారు గెలిపే ముందుకెళ్ళాలి. ఎవరైనా సరే క్రమశిక్షణ లోపించినా అన్ని వింటాం, అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, సరిచేసే ఉంది. అందులో ఈ నియోజకవర్గం అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తిని. కాబట్టి ఈ నియోజకవర్గ బాధ్యత నా మీద వదలండి. నేను చెప్పిన ఈ డ్యూటీ సరిగా చేసి మంచి మెజార్టీతో మీరు గెలిపించి, మీరు కూడా మీ నాయకత్వ పటిమని, ఇంకా రేపు మీరు ఏ విధంగా పనిచేశారు అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో నాకు సాయంత్రానికే 30 ఓట్లకు ఒకటి ఇవ్వండి. ఒకవేళ మించిపోతే రేపు మధ్యాహ్నానికైనా సరే ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు, కంప్యూటర్ పెట్టుకొని ఇవన్నీ ఫీడ్ చేసి మాకు పంపిస్తే రేపు మధ్యాహ్నానికి టెలికాన్ఫరెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా సంతోషం మా వరప్రసాద్ గారు నియోజకవర్గం రావడం. తప్పనిసరిగా ఎప్పుడు ఈ సమస్యలు చెప్తారు. కొబ్బరికోట విజయవాడ ఉంది, అది కూడా ఈ ప్రాంతానికి తేవాలని ఎప్పుడు పెట్టాం, అది కూడా తీసుకొస్తామని, దాన్ని కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.